ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ఇప్పుడు ఏమైనా కాదర్ హుస్సేన్ మసీద్ ఇంటికి ఎనికి పక్కన నబీసాబ్ ఇంటికి ఎనికి పక్కన కాలం ఉంది కదా. సబ్జెక్ట్ అర్థమైంది. ఎంత వెడల్పుతో ఉంది, సినీ అప్పు కూడా వెడల్పు ఉంది. వెడల్పు అట్లా పోయేటప్పుడు టైగర్ నుంచి కుదించకు పోయింది. ఆ కుదించకు పోయేటప్పుడు మన మున్సిపాలిటీ కాలువ విస్తీర్ణం ఎంత ఉంది? పంచాయతీలోనే కాలువ అయితే ఉంటుంది కదా. కాలువ ఉంటుంది సార్. అది పరిశ్రమలు 100 సంవత్సరాలకు 200 సంవత్సరాల కిందట డ్రైనేజీకి సంబంధించిన కాలువ ఇరిగేషన్ కాలువ. ఆ ఇరిగేషన్ పంటలు కూడా అటువంటి పంటలు లేవులు రివర్లో మున్సిపల్ మీటింగ్లోనూ అంతకుముందు ఒకసారి ఇక్కడ మున్సిపల్ అధికారులందరినీ సమావేశపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పినా. పారిశుద్ధ్యం మెరుగుపరిచే దాంట్లో భాగంగా మళ్ళా ఒక నెల అయింది కాబట్టి ఎంతవరకు మెరుగుపడింది, ఇంకా మెరుగుపడే పరిస్థితి ఉందా లేదా, మరి మెరుగైందా లేదా అనే దాని గురించి మాట్లాడేదానికోసం మళ్ళా పారిశుద్ధ్యానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించారు. గతంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కొంతమంది అంతా కూడా ఒక 20-30 మంది ఇక్కడనే ఆఫీసుల చుట్టూ ఉండి వాళ్ళు ఏ పని కోసమైతే పనిలోకి తీసుకున్నారో ఆ పని చేయకుండా ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కమిషనర్ గారికి చెప్పి అందరినీ గతంలో వాళ్ళు ఏ పర్పస్ కోసం వాళ్ళను తీసుకున్నామో ఆ పర్పస్లోకి ఆ పనిలోకి పోయి చేయమని చెప్పడం జరిగింది. అందరూ వెళ్ళిపోయినారా కమిషనర్ గారు? చూడండి, నువ్వు వాళ్ళను శానిటరీ ఇన్స్పెక్టర్స్తో మాట్లాడి పలానా వాళ్ళు వచ్చినారా డివిజన్ వైజ్గా మీరు కనుక్కుంటానండి. ఆ మాదిరిగా పోయి చేయమని చెప్పినాము. ఇప్పుడు ఈ ఫాగింగ్ అనేది మొదలు పెట్టమన్నాం. గతంలో కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసేవాళ్ళు. మనం కాలువల్లో మన ఈపుకు పంపు తగిలించుకొని కాలువలమ్మడి మందులు కొట్టేవాళ్ళు. స్ప్రే, ఆ స్ప్రే ఇవన్నీ ఈ మధ్యకాలంలో తగ్గిపోయినాయి కాబట్టి మెరుగుపరచమని చెప్పినాము. గతంలో కొంత మెరుగైంది అనే భావన మాకు కూడా కలుగుతుంది. ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం అవుతుంది అని చెప్పినాం. ఈ కాలువల పూడికత గురించి కూడా మాట్లాడినాము. ఇప్పుడు కాదర్ హుస్సేన్ మసీద్ వీధిలో చాలా రోజుల నుంచి మట్టి తీయలేదని చెప్తే అవసరమైతే గ్యాంగ్ కూలీలను పెట్టి కానీ లేదా ఒక డివిజన్ నుంచి నలుగురిని తీసుకొని ఇక్కడ మన 1 టౌన్ కాడ నుంచి మన మేదరి వీధి వరకు చేయమని కూడా చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది, పాములు కూడా కనపడుతున్నాయని చెప్తున్నారు కాబట్టి అయింది. కాబట్టి ఒక డివిజన్ నుంచి నలుగురిని తీసుకొని ఒక వారం 10 రోజుల లోపల దాన్ని క్లీన్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని యంత్రాలు కూడా పనిచేస్తున్నాయా లేదంటే అన్నీ పనిచేస్తున్నాయి. 15 ఆటోలు మాత్రము రిపేర్లు ఉన్నాయి. అది వాడు కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకు సప్లై చేసినాడు కాబట్టి కాంట్రాక్టర్కు మళ్ళీ పంపించడం జరిగింది. త్వరలోనే కమిషనర్ గారు మాట్లాడి మళ్ళీ వచ్చేటట్టు చూడమని చెప్తున్నాం. పారిశుద్ధ్యాన్ని మొత్తం మీద ఈ జరిగే కాలంలో బాగా దోమలు ఉంటాయి. దోమల వలన ఈ కరిచిన దానివల్ల ఆసుపత్రులన్నీ ఫుల్ అవుతుంటాయి. గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల మలేరియా వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రాణాపాయ పరిస్థితులు కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ముఖ్యంగా అని చెప్పడం కూడా జరిగింది. ఈ వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చేటన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఏ షాపులో పోయి కొనుక్కుంటే ఆ షాపులో నుంచి కొనుగోలు చేసేయమని చెప్తున్నాం. ఇది కాంట్రాక్ట్ సిస్టమ్ లేకుండా 1-2 చోట్ల వాళ్ళందరూ పోయి గుర్తించి ఫలానా బట్ట తీసుకుంటాం, ఫలానా చెప్పులు తీసుకుంటాం, లేదా మన కొబ్బరి నూనె తీసుకుంటామంటే డైరెక్ట్గా వాళ్ళనే కొనుక్కునేదానికి అవకాశం కల్పించమని కూడా చెప్పడం జరిగింది. దానికి ఏదైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే నేను అయ్యర్ అథారిటీతో నేను మాట్లాడతాను. ఎందుకంటే ప్రతిదే కాంట్రాక్టర్ వాడేదో 1-2 లక్షల సామాను కొన్నాడంటే ఒక 25,000 రూపాయలు అతనికి లాభం పొందుతుంటాడు. ఆ లాభం వీళ్ళు కార్మికులు పొందని మంచి తీసుకుంటారు. కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచమని లైట్లు కొన్ని ప్రాంతాలలో సరిగా వెళ్ళడం లేదు. గతంలో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉండేవాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళకి అయిపోయిందని పోయినారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఒక ఆయమ్మకు చెప్పి రోజు ఒక 5-6 వీధులు తిరిగి రెగ్యులర్గా దానిని లైట్లు కూడా వేయమని చెప్తున్నాము.
లైట్లు తక్కువ వస్తే మన కమిషనర్ గారు చెప్పినారు, అవసరమంటే కొనమని కూడా చెప్తాను. లేదు కమిషనర్ గారు అని చెప్తాంటే అదే రిపేరే ఉంటుంది, మనం చేస్తే అదేం పోదు అని కూడా చెప్తున్నారు. మొత్తం మీద లైటింగ్ను కూడా మెరుగుపరచమని చెప్పడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులైనా ఇట్నే జరిగిపోతుంటుంది, వాతావరణం పెరిగిపోతుంటుంది. ఆ వాతావరణం పెరిగిపోయి ఇక్కడ రోడ్లు కుదించుకుపోతున్నాయి. ఇంకా ఒకడు వచ్చి ముందు కడుతున్నాడు, తాపల రోడ్లోకి పెడుతున్నారు. ఇవన్నీ తొలగించేదానికోసం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను. ఎర్రమనేడి కాలనీ రోడ్లు ఏమో విస్తీర్ణంగా ఉన్నాయి, ర్యాంప్ ఏమో నడి రోడ్డు మీదకి వచ్చింటారు. మీరు రేపు మొన్నడు 2-3 రోజుల్లో విజిట్ చేసి కొట్టించండి. అదంతా మన రోడ్డును ఎవరు అడగాల్సిన అవసరం లే, మనం కొట్టేయచ్చు. ఐడెంటిఫై చేయించండి. ఎర్రమనేడి కాలనీ పెద్ద రోడ్లు ఉన్నాయి, వాళ్ళు రోడ్లలోకి వచ్చినారు. అది మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాము. కొరపాటు రోడ్డు కూడా ఆర్ఎన్బి వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి. వాళ్ళు మన మున్సిపల్ కమిషనరు రెవెన్యూ వాళ్ళ సాయంతో కొరపాటు రోడ్డు కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేయడం జరుగుతుంది. ముందు మొట్టమొదట సర్వే చేస్తే మన రోడ్డు ఎంతవరకు ఉన్నదని తెలుసుకుంటే మనం దానిని 100 ఫీటు విస్తరించాలంటే వాళ్ళ భూమి ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ దాదాపు అది పెద్ద మాల్ ఉంది చూడు, మాల్ వరకు రాజీవ్ సర్కిల్ నుంచి విస్తరణ ఉంది. మళ్ళీ అక్కడ పాలిటెక్నిక్ దగ్గర నుంచి అదంతా కూడా విస్తరణ ఉంది కావాల్సినంత. మధ్యాహ్నం బిట్వీన్ ఈ మధ్యలో ఆగిపోయింది. అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి, వాళ్ళు చెన్నూరులో ఏదో సమాధులు ఉన్నాయి. వాళ్ళతో గతంలో నేను మాట్లాడింటే వాళ్ళు తీసేస్తామని కూడా చెప్పినారు, అప్పట్లోనే ఆగిపోయింది. కాబట్టి మన కొంతమంది కోట్లకు పోవడం ఇవన్నీ జరుగుతుంది. అది వాళ్ళ స్కూల్ ఉంది చూడు, మహర్షి స్కూల్, అది రమణ మహర్షి వాళ్ళకు స్థలం ఉంది, మేము వదులుకుంటామని అంటున్నారు. ఉండేది ఎర్రన్న కొట్టాలు, ఈ ముడియం వాళ్ళది, అక్కడ వాళ్ళది నందయ్య వాళ్ళది, అవతల కొద్దిగా ఉన్నాయి. చూద్దాం, అది మొదలుపెట్టి చేస్తే నెగోషియేట్ చేద్దాం వాళ్ళతో. రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేసి రెవెన్యూ వాళ్ళ సాయం తీసుకొని మొదలు పెట్టమని చెప్తాము. నేను రేపు 2-3 రోజుల్లో కలెక్టర్ని కూడా కలుస్తాను. కలెక్టర్ని కలిసి ఈ రోడ్ల విస్తరణ మీద దృష్టి పెట్టమని చెప్తాను. ఎందుకంటే దీని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక ఆర్డీఓను దీనికి రెవెన్యూ సంబంధంగా, ఎందుకంటే భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఒక ఆర్డీఓను కూడా ఈ రోడ్ల విస్తరణలో అటాచ్ చేయమని చెప్దామని అడుగుదామని ఉండాలి. కాబట్టి మనము అభివృద్ధి వెంటనే ఇది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలంటే 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు. కనీసం ఒక 3-4 నెలల్లోనే దీన్ని డెవలప్ చేస్తే ఆ సౌకర్యాలను పొద్దుటూరు ప్రజలు అందుకోగలుగుతారు అనే ఉద్దేశంతో పెట్టినా. మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ ఒకసారి పెడతాను ఇట్లా మీటింగ్. అన్ని యంత్రాలు పనిచేస్తాయి, అదే 15 ఆటోలు తప్పక మిగతా అన్ని వాటిని కూడా ఉపయోగించుకోమని చెప్తాను.